ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషమవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజ భగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. మేషరాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో విశేషమైన గ్రహ ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అంటే ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను, ఒకవైపు అర్ధాశ్రమకుజుడు సంచార స్థితి ఉండినను ఒక రకమైన యోగదాయంగా భావించవచ్చు. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇల్లు, ఇంటి స్థలాలు, షేర్లు, క్రయ విక్రయాలు స్వల్పమైనటువంటి ఆధిక్యతగా అంటే విజయాన్ని సాధించే వైపు మీరు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా ఇది శుభతరుణంగా భావించగలగాలి. అలాగనే ఉద్యోగం చేసేవారికి ప్రమోషను, ట్రాన్స్ఫర్సు, రాజ సన్మానాలు, గజ సన్మానాలు మేషరాశి వారి సొంతం కాబోతున్నాయి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల మీ కులదేవతల యొక్క పూజలు, మీ గ్రామదేవతల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీరు ఎప్పుడైతే స్వీకరించగలరో అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం. ఈ యొక్క అర్ధాశ్రమ కుజ సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు పై అధికారులతో కానీ, సహ ఉద్యోగస్తులతో కానీ, కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ ఆవేశానికి దూరంగా ఉండగలిగితే ఇక మీకు మించిన అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి. లేకపోతే ఇది కనుక కర్కాటక జలరాశి అవ్వడం వలన రోడ్డు మీద పోయే సమస్యలు మీ పీకల మీద తెచ్చుకోవడం, కొద్దిపాటి జల వాయువుకు సంబంధించినటువంటి గండాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, వివాహ ప్రయత్నాలు చేసేవారికి యోగదాయకం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థితిగతుల్లో ఎప్పుడు కూడా మంచి మార్పుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలతో మీ యొక్క సఖ్యత, ఆ యొక్క పిల్లలు కూడా మీతో మంచి స్నేహభావంగా ఉండడం వలన పిల్లలు ఉన్నత కెరియర్కు మీరు చేసే ప్రతి పనిలో మేషరాశి వారు విజయం సాధిస్తారు అని చెప్పి కూడా గమనించాలి. ఇంకొక అద్భుతం ఏమిటనగా ఏకాదశంలో రాహు చాలా యోగదాయకం.
గతంలో మీరు పెట్టుబడి పెట్టి రాలేదు, లేదా గతంలో ఎవరికైనా అప్పించి రాలేదు అనుకుంటున్న వారందరికీ కూడా ఈ సమయంలో మీరు దుర్గామాతకు స్మరించి చేయగలిగినట్లయితే, ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ డబ్బులు రావడం, రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం, ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేయగానే ఒక సూర్య నమస్కారం, భోజనం తినేటువంటి కాల సమయంలో అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పశుపక్షాదులకు దానం చేయడం వలన మీకు ఉండబడినటువంటి స్ట్రెస్సు, ఒత్తిడి, ఆపద, ప్రమాదాలు నివారించబడి మీరు అనుకున్న విజయము మేషరాశి వారి సొంతమైతే అని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు మేషరాశి వారు శనివారం పూట ఎరుపు వస్త్రాలు ధరింపచేయొద్దు. ఆదివారం, మంగళవారం పూట నలుపు వస్త్రాలు ధరింపచేయకుండా ఈ స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మేషరాశి వారి కన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. వీలైతే ప్రతిరోజు తెల్లటి నువ్వులతో కూడుకున్న పదార్థాన్ని అంటే వాటిని తినడం వలన, వాటిని దానం చేయడం వలన మేషరాశి వారికి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వారు అనుకుంటున్న విజయం మేషరాశి వారి సొంతమవుతుంది. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, స్వయంవృత్తులు, సేవా రంగాల వారికి ప్రభుత్వం యొక్క సహకారాలు అంటే ప్రభుత్వం నుంచి మీకు వచ్చేటువంటి ఆదాయ వనరులు యోగించే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు అవసరమని గమనించగలగాలి. దయచేసి ఇలాంటి కాల సమయంలో అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. అష్టమి పూర్ణిమ తిథి యందున నీటికి దూరంగా ఉండండి, నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఎందుకనగా మనకి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక చంద్రుడు భూమికి దగ్గర అవడం వలన ఈ నీళ్లు ఆకర్షించడం వలన కొన్ని సుడిగుండాలని కొన్ని ఈ యొక్క జల ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వర్షంలో తడవడం కానీ, నీటిలో దూకడాలు కానీ, స్విమ్మింగ్ పూల్స్కు మీరు కానీ మీ పిల్లలకు దూరంగా ఉంచడం మీకు శ్రీరామ రక్షగా భావించగలగాలి అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేషరాశి వారు వీలైనంత వరకు ప్రతి ఆదివారం పూట సూర్య నమస్కారం, సూర్యాసనాలు, ప్రతి శనివారం పూట గోమాత ప్రదక్షిణం, గోవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుదరలేదు స్వామివారి యొక్క దేవాలయాన్ని అంటే శివాలయాన్ని దర్శించడం, వెంకటేశ్వర స్వామివారికి సోమవారం పూట తులసిమాలను సమర్పించడం, అలాగని శనివారం పూట శివాలయంలో బిల్వదళాన్ని మహాదేవుడికి సమర్పించడం వలన సకల రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, అలాగే పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి కూడా మేషరాశి వారు గమనించగలగాలి. ఎందుకనగా వ్యయంలో శని భగవానుడు ఉన్నాడు, ఏలనాడు శని ప్రారంభంలో ఉన్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో తెలిసి కానీ తెలియక కానీ దయచేసి తప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వాతావరణానికి అనుకూలమైన ఆహారాన్ని భుజించడం వలన సకలమైన యోగము మేషరాశి వారి సొంతం చేసుకునే ప్రయత్నం ఉంటుంది. లేకపోతే మీ దగ్గర ఉండబడినటువంటి ధనము అనారోగ్యమని, ప్రమాదాలని, హాస్పిటల్కు వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి. కనుక మేషరాశి వారికి సర్వత్రా ఆ శని భగవాను యొక్క ఆశీస్సులు ప్రసాదించి సకలమైన మౌనాన్ని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాలని మనం కూడా కోరుకుందాం. వృషభ రాశి వారికి ఈ జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు,
రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1-2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. అంటే ఇప్పుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి వృషభ రాశి వారికి మంచి కాల ప్రారంభము అని చెప్పి మీరు గమనించగలగాలి. రాశిలో బుధాదిత్య రాజయోగం ఉండడం అంటే రాశిలోనే రవి, రాశిలోనే బుధ భగవానుడు ఉండడం వలన వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారు చాలా ఓపికగా పట్టుదలగా చేయగలగాలి. ఏదన్నా పై అధికారులు కానీ సహ ఉద్యోగస్తులు కానీ కింది స్థాయి ఉద్యోగస్తులు మీ గురించి ఏదైనా మాట్లాడినట్లయితే తొందరపడి నోరు జారొద్దు. మీరు పాటించాల్సిన మొదటి సూత్రం ఏమిటయ్యా అంటే వృషభ రాశి వారికి అదృష్టం ఎంత ఉందో ఇబ్బందికరమైనటువంటి శత్రువులు కూడా పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ఎదుటి వ్యక్తులు వినండి. ఏదైనా చెప్తే మంచిది అనిపించింది తర్వాత స్పందించండి. కనుక వెంటనే మీరు స్పందించారనుకోండి, రాబోయే కాలంలో బంగారు అవకాశాలని చేతులారా మీరు దుర్వినియోగం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 2వ స్థానంలో గురువు, పట్టిందల్లా బంగారం. విద్యార్థులు మంచి చదువులు, ఉద్యోగస్తులకు ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలనే వారికి యోగదాయకము, విదేశీ బిజినెస్లు చేయాలనుకున్న వారికి మంచి వ్యాపార ఆకర్షణ, ధన వశీకరణ కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన మీ తల్లిదండ్రుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ మీకు రావాల్సిన ధనం రావాలి, కానీ ఇది గొడవ పడేటువంటి సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, రెండు సత్యమే. కానీ మీరు ఎంత ప్రేమగా ఇచ్చారో అంతే ప్రేమగా మీరు తెచ్చుకోగలిగినట్లయితే మానవ సంబంధాలుగా మిగులుతాయి. ఇవి ఆర్థిక సంబంధాలుగా మారాయని మీరు అనుకున్నారనుకోండి, కొన్ని పరిసర ప్రభావాలతో నేర సంబంధాలుగా ముగించే పరిస్థితి ఉంటుంది. మీరు ఇచ్చారు, మీరు తెచ్చుకున్నారు, రెండూ సత్యమే. కానీ ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి పనికిరాదు. కారణం ఏమిటయ్యా అనగా అర్ధాష్టమ కేతు. మీరేమనుకుంటారయ్యా అంటే నేను సత్యంగా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, కానీ నా పరిస్థితిని ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కాలం కలిసి రానప్పుడు తాడు కూడా పామై కడుస్తుందట. ఇలాంటి కాల సమయంలో జ్ఞాన సమార్జన, ఓపిక, పట్టుదల ఉండడం వలన ఎన్నో రకాలుగా మనకు పెద్దవారు చెప్తూ ఉంటారు, పాపము పిడుగు లాంటిదట, పుణ్యము గొడుగు లాంటిదట. ఇక్కడ పాపము పుణ్యము 2 రకాల అంశాలు. పాపం అనేటువంటిది ఆవేశపడడం, అంటే తీవ్రమైన ఒత్తిడికి గురవడం. పుణ్యము అనేటువంటిది మౌనము, ధ్యానము. చూడండి, గొడుగు అనేటువంటిది మనకు ఎంత శ్రీరామ రక్షో. కనుక వృషభ రాశి వారు అలాంటి స్థితి చేరుకోవాలని చెప్పి కోరుకుందాం. అలాగనే రాజ్యస్థానంలో రాహు, ప్రమోషన్స్ ఉన్నాయి, ఉన్నతమైన స్థితి ఉంది, స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. ఏకాదశంలో శని భగవానుడు, ఇది విపరీతమైన రాజయోగం. రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుబడులు పెట్టడం కానీ అనేక రకాల కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కన్నా కూడా వారితో కలిపి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది మీ వ్యక్తిగతమైనటువంటి బంధుమిత్రు స్నేహితులతో చర్చించి మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం వలన మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. వ్యయంలో శుక్ర భగవానుడు, విలాస జీవితం, ఫ్లైట్స్ జర్నీ, అలాగనే నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్స్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ కూడా తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గమనించాలి. మిథున రాశి వారు జ్యేష్ఠ మాసంలో అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ గ్రహదోషం తొలగి ఒకవైపు కుజదోషం తొలగి ఉన్నత విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు,
పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు వ్యయంలో రవితో కలిసి సంచారం చేయడము గమనించగలగాలి. అలాగే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత, ఆరోగ్యము, సత్ప్రవర్తన, వీలైనంత వరకు సోమరితనానికి దూరంగా ఉండడము, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవడము, క్రమశిక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఏదైతే ఏర్పాటు చేసుకుంటారో అద్భుతమైనటువంటి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు కలిగి మీరు ఉన్నతమైన విజయము పొందడానికి తొలిమెట్టు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ. అలాగా తల్లిదండ్రులు ఏం చెప్పినా, గురువులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి చెప్తారు అని చెప్పి కూడా మీరు భావించగలగాలి. కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సత్ప్రవర్తన, వీలైనంత వరకు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఉతికిన వస్త్రాలు వేసుకోవడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు, ఈతి దోషాలు తొలగిపోయి సత్ప్రవర్తనకు మీరు బాటలు వేసి విజయానికి దగ్గర అవుతారని చెప్పి కూడా గమనించగలగాలి. 2వ స్థానంలో కుజుడు కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఎందుకనగా జలరాశిలో కుజ భగవానుడు ఉండడం వల్ల ఎతటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు మీకు ఎలా అనిపిస్తాయంటే చాలా చల్లగా, చాలా నెమ్మదిగా, చాలా తీయగా మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ అవసరం ఉంది కనుక మీకు అలాంటి తీయటి మాటలు చెప్తుంటారు. మీరు అంతటి వారండి, మీరు ఇంతటి వారండి, మీరు ఆ విజయాలు సాధించారు, ఏ విజయాలు సాధించారు, మీకన్నా గొప్ప వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ ఇది శాశ్వతం కాదు. వినండి, తప్పులేదు. కానీ అదే మీరు భ్రమలో ఉన్నారా? ఆ భ్రమను నిజంగా మీ యొక్క విలువైన సమయాన్ని, మీ యొక్క ధనాన్ని, మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలను తాకట్టు పెట్టి కూడా డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళే పరిస్థితిని కలిగించే పరిస్థితి, సిచ్యువేషన్ కనపడుతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో పొగడ్తలకు దూరంగా ఉండండి, ధర్మాన్ని పాటించండి, ఏకాంతంగా ఉండండి, ఏదైనా నీ మనసు మాటను మీరు వినే ప్రయత్నం చేయండి. అప్పుడు మిథున రాశి వారికి యోగదాయకమైన రోజులుగా భావించగలగాలి. డబ్బులు వన్స్ ఒక్కసారి మన చేతిలోంచి బయటికి వెళ్ళాయా తిరిగి రావు అని మీరు అనుకోవాలి. ఏదో అప్పు ఇచ్చాను కదా, వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా, నేను సంపద ఇచ్చాను కదా, నన్ను వాళ్ళు గొప్పగా చూస్తున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మనిషి జీవితంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అలాగా రుచులు కోరుకుంటూ ఎలా తింటూ ఉంటాడో ఎతటి వ్యక్తిని తృప్తిపరచడం కూడా అంతే కష్టము. కానీ మిథున రాశి వారికి ఏంటంటే ఎప్పుడు పొగడ్తలు కావాలి, ఎప్పుడు మీరు గొప్పవారని చెప్తూ ఉండాలి, ఎప్పుడు మీకు నలుగురు తోడు ఉండాలి. అలాంటి ఆలోచన కన్నా ఏకాంతంగా ఉండండి. డబ్బుల్ని, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అలాగనే తృతీయంలో కేతు భగవానుడు వీలైనంత వరకు తల్లిదండ్రులు, గురువులు, కులదేవతలు, ఇష్టదేవతల యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి. ఆధ్యాత్మిక చింతనగా ఉండే ప్రయత్నం చేయండి. అదే కాకుండా భాగ్యస్థానంలో రాహు, ఇది చాలా అదృష్టమైనటువంటి సమయం. వీలైనంత వరకు భార్య చేత భర్త, భర్త చేత భార్య ప్రేమానురాగాలుగా ఇచ్చిపుచ్చుకోండి. రాగద్వేషాలకు దూరంగా ఉండండి. అప్పుడు గృహమే కదా స్వర్గసీమ అయ్యే పరిస్థితి ఉంటుంది. లేకపోతే విభేదాలు, మూడో వ్యక్తులు మీ కుటుంబంలో చేరి పచ్చడి గడ్డేస్తే బగ్గుమనేలాగా చేసి కుటుంబం విడిపోవడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్ల దాకా తెచ్చుకునేటువంటి దుస్థితి రాకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. అదే కాకుండా విశేషంగా రాజ్యస్థానంలో శని భగవానుడు అంటే మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఏకాగ్రతగా, ఆధ్యాత్మిక చింతనగా ఉండగలిగితే ఏకచక్రే మహాభోగి, అలాగా మీరు ఉన్నతమైన పదవులు అలంకరించడం, రాజసన్మానాలు, గజ సన్మానాలు, సమాజంలో పేర్లు, ప్రతిష్ట, ధనపరమైనటువంటి చిక్కులన్నీ విడిపోయి ఉన్నత జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందబోతున్నారు. అలాగనే ఏకాదశంలో శుక్రుడు, మీరు నిత్యము నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన వీలైనంత వరకు అష్టమి, పూర్ణిమ తిథుల యందున
నీటికి దూరంగా ఉండండి. నీటిలో స్విమ్మింగ్ చేయడం కానీ అలాంటి వాటి కూడా పెట్టుకోవద్దు. ప్రభుత్వ అధికారులతో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నా దగ్గర నోరు ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ అధికారులపైన మీరు నోరు పారేసుకున్నారా, దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, అలాగే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ తరుణ మంచి కాలముగా భావించాలి. కర్కాటక రాశి వారికి ఒకవైపు భాగ్యస్థానంలో శని సంచార స్థితి, రాశిలోనే కుజ భగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది. ఇలాంటి కాల సమయంలో గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు, రాశిలోనే కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన అక్కడ వీలైనంత వరకు కోపంకి సరైన సమయం కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తను రక్ష, దయ చుట్టంబు గదరాసుమతి అని చెప్పి మనము పెద్దవారు చెప్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశంగా ఉండడం, విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా వాతావరణ పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగా 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వినే ప్రయత్నం చేయండి. ఇవ్వదలుచుకుంటేనే మాట సమాధానాన్ని రిప్లై ఇవ్వండి. లేదు నేను తర్వాత సమయం తీసుకొని మీరు ఇవ్వగలిగినట్లయితే ఎదుటి వ్యక్తికి మీరు ఆలోచనలో పడేసిన వారు అవుతారు. ఇమ్మీడియట్లీ మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, యాక్షన్ టు రియాక్షన్ లాగా ఉంటుంది. అలా కాకుండా మౌనము, ప్రశాంతత, ఎదుటి వ్యక్తులు మన క్షేమాల గురించి చెప్తున్నారా, వాళ్ళ స్వార్థపూరితంగా చెప్తున్నారా అనేటువంటిది ఆలోచింపజేయగలగాలి. రాహుకేతుల మధ్యలోనే సకల గ్రహాలు ఉన్నాయి. అందులో అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది. అందరూ మొక్కలు ఎవరు నాటరు. మొక్కలు నాటిన తర్వాత పండ్లు, పుష్పాలు, కాయలు వచ్చిన తర్వాత పక్షులు వస్తాయి, బాటసార్లు వస్తారు, ఆ చెట్టుకు రాలేసి ఇలా కొట్టుకొని తినేస్తారో మీరు కష్టపడిన రోజులను ఎవరు గుర్తుపెట్టుకోరు. మీ దగ్గర కేవలం ధనమే ఉంది, మీ దగ్గర సమయం ఉంది, మీ దగ్గర ఆలోచన ఉంది, ఎలా వాడేసుకోవాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కాల సమయంలో ఎవరు మనవారు, ఎవరు పరాయవారు అనేటువంటిది మీరు గుర్తించగలిగితే మీరు రుణ సమస్యల్ని, రోగ సమస్యల్ని, శత్రు సమస్యల్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో శని సంచార స్థితి అద్భుతమైన యోగం. అంటే మీరు ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ కులదేవతల యొక్క ఆశీస్సుల వలన మీరు విజయానికి చాలా దగ్గర కాబోతున్నారు. అనగా విదేశాలు వెళ్ళాలి అనుకుంటున్న వారికి గతంలో ఇచ్చిన డబ్బులు రావడం, గతంలో పెట్టిన డబ్బులు మీకు రావడం చాలా మంచి కాలంగా భావించగలగాలి. అలాగనే విశేషంగా రాజ్యస్థానంలో శుక్రుడు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ప్రమోషన్స్, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకమైన మంచి కాలంగా భావించవచ్చు. అలాగనే ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ యోగం, ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను, సన్మానము, ట్రాన్స్ఫర్లు, మీరు ఏదనుకుంటే అది విశేషమైన అదృష్టం మీ సొంతం కాబోతుంది. అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో అపహాస్యం ఆడవద్దు. వీలైనంత వరకు కులదేవతల యొక్క ఆశీస్సులు, పూర్ణిమ తిథియందున ఎటువంటి పరిస్థితుల్లో నదిలో దూకడాలు లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి చంద్రుడు రాశాధిపతి అవ్వడం, వ్యయంలో దేవగురు బృహస్పతి ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్స్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు,
గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం, శుభ తరుణం అని చెప్పి కూడా భావించగలగాలి. వీలైనంత వరకు శుచి, శుభ్రత, సత్ప్రవర్తన, ఏకాగ్రత, భయము, భక్తి కలిగిన బాధ్యతతో ఉండబడిన వారికి విజయం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి దోష పరిహారార్థ కార్యక్రమంలో, వ్యయంలో కుజభగవానుడు కుజదోష సంచార స్థితిలో ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం వలన వీరికి అందరికన్నా చాలా ముందు చూపు ఉంటుంది. ఎందుకనగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో ప్రభుత్వాన్ని నడపడంలో సలహాదారులు, సూచనలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో సింహరాశి వారు ఎప్పుడు కూడా అందవేసిన చెయ్యే. కాకపోతే రాశిలోకే కేతు సంచార స్థితి ఉండడం వలన కొన్ని విషయాల్లో చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వలన వాళ్ళు ఏదో అన్నారు, నేను ఇలా బాధపడుతున్నాను అనేటువంటి దానికన్నా కూడా ధర్మము, న్యాయము, నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగితే మిమ్మల్ని పెంచిన రారాజు లేరు అని చెప్పి కూడా గమనించాలి. సప్తమంలో రాహు వివాహ ప్రయత్నంలో కలిసి రావడం, వివాహమైన దంపతులు ఉన్నత విదేశాలకు వెళ్ళాలి, ఉన్నతమైన ధన సంపాదన ముందుకు తీసుకెళ్లాలని మీ కోరిక నెరవేరుతుంది. కాకపోతే ఈ భార్యాభర్తల మధ్య వేరే వారికి తలదూర్చకుండా అవకాశం ఉంచుకోగలిగితే మంచి కాలము. అష్టమంలో శని భగవానుడు, అందులో మీనరాశి కనుక అష్టమి తిరియందున, అలాగనే శనివారం రోజున నీటి ప్రయాణాలు, నీటిలో దూకడాలు లాంటివి చేయొద్దు. శనివారం పూట ఎరుపు వస్త్రాలు వేసుకోవద్దు. వీలైనంత వరకు ధ్యానం, మౌనం, ప్రశాంతత ఉండగలిగినట్లయితే పెద్ద సమస్యల్ని తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రతిరోజు సూర్య నమస్కారం, తినేటువంటి భోజనం చేసేటువంటి కాల సమయంలో పక్షులకు కానీ, యాచకులకు కానీ, బ్రాహ్మణుడికి కానీ ఏదో యథాశక్తిగా పండో ఫలమో యథాశక్తిగా దానం చేయగలిగితే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నట్లుగా సింహరాశి వారికి అష్టమంలో శని భగవానుడి యొక్క దోషం తొలగి ఆయువృద్ధి కలిగి ఉన్నతమైన విజయం సింహరాశి వారి సొంతమవుతుంది. భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన గిఫ్ట్లు, సభలు, సమావేశాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి. కానీ అది ఎంతవరకు సత్యమో అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలగాలి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్సు, మీరు అనుకున్న ప్రాంతంలో విజయం మీ సొంతం కాబోతుంది. ఏకాదశంలో గురు ధర్మబద్ధంగా ఉండడం, తల్లిదండ్రుల యొక్క సేవ, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ధర్మబద్ధంగా ఉండడం వలన మీకు రాజ సన్మానాలు, గజ సన్మానాలు. వ్యయంలో కుజుడు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. వీలైనంత వరకు కొన్నిటిని మౌనంగా నెట్టుకుపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులలో సేవారంగ కార్యక్రమం ఉండబడిన వారికి చాలా శుభ సమయం అని చెప్పి కూడా గమనించాలి. కన్యరాశి వారికి వ్యయంలో కేతు భగవానుడు, 6వ స్థానంలో రాహు సంచార స్థితి, సప్తమంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు, అష్టమంలో శుక్ర భగవానుడు ఉన్నప్పుడు గ్రహదోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దీనివల్ల రెండిటి వైపు నుంచి అనారోగ్య సమస్యలు, విపరీతమైనటువంటి శత్రు ప్రభావాలు, నడదృష్టి యొక్క ప్రభావాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.
కష్టపడి మీరు పనిచేస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొందరు పనిగట్టుకొని మిమ్మల్ని ఆ యొక్క కూపంలోకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో దుష్టులకు దూరంగా ఉండండి, పొగడ్తలకు దూరంగా ఉండండి, ఉన్నదాంతో సర్దుకపోండి. మీరు ఎక్కువగా పొగడ్తలకో ఆడంబరాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం. అలాగే సప్తమంలో శని భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు, పెట్టుబడులు, అలాగనే నూతనమైనటువంటి వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అష్టమంలో శుక్రుడు ఉండడం వలన కొన్ని పరిస్థితుల ప్రభావం చేత మీరు పొగడ్తలకు వెళ్ళడం, అనేక రకాల ఇబ్బందికి గురవడం, బంగారు ఆభరణాలు, షేర్లు, విశేషమైనటువంటి వాటిని ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ఉంది. అలాగా విద్యార్థులకు మంచి చదువులు, అభివృద్ధి, కెరియరు, ట్రాన్స్ఫర్ అవ్వడము, ప్రమోషన్స్, సన్మానాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి. రాజ్యస్థానంలో గురువు, ఇది చాలా మంచి కాలము. గురువులతో, తల్లిదండ్రులతో, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అయ్యి ఉన్నతమైనటువంటి స్థాయి, ప్రమోషన్స్, స్థలము, అలాగే గృహాలు మీ సొంతం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఏకాదశంలో కుజ భగవానుడు ఉండడం వలన ప్రశాంతత, మౌనము, ధ్యానము మీకు ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో కేతు భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా అన్నారు, ఓకే, మీరు తొందరగా స్పందించవద్దు, కొంతకాలం సమయం తీసుకోండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా ఇది చాలా మంచి సమయము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. తులారాశి వారికి అష్టమంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఎలా ఆకర్షించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము, వివాహమైన దంపతులకు పుత్రికా సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో ఉన్నతమైనటువంటి విజయం మీ సొంతమవుతుంది. కాకపోతే పిల్లలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలగాలి. మీరు మీ తల్లిదండ్రులను, పిల్లల్ని మీరు అర్థం చేసుకోగలిగితే సమస్యలు వాటంతటికి వాడే తొలగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. శనివారం రోజున ఎరుపు రంగు వస్త్రాలు వేయొద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత చాలా అవసరం. అలాగే అష్టమి తిథి ఎందున మంగళవారము, శనివారం తిథుల ఎందున, అంటే శనివారము పూర్ణిమ తిథుల ఎందున నీటిలో దూకడాలు, అగ్నికి, నిప్పుకు దూరంగా ఉండడము చాలా యోగదాయకం. సప్తమంలో శుక్రుడు ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు లావాదేవీలు యోగదాయకం. అష్టమంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. నోరు జారారా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, బంధువులు, మిత్రులు, స్నేహితులు మీ యొక్క నోటి దుడుసుతో దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ధనాన్ని కూడా కొద్దిపాటిగా పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. అన్నిటికన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, వేలకు ఔషధ సేవనం చేసేవారు చేయగలుగుతూ ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో గురువు, ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండగలిగినట్లయితే మరో మైలురాయి మీరు దాటబోతున్నారు. అలాగే రాజ్యస్థానంలో కుజ భగవానుడు ఉండడం వలన వ్యాపారాలు, పెట్టుబడులు యోగదాయకం. ఏకాదశంలో కేతు భగవానుడు, ఇది పెద్ద అదృష్ట యోగం. అంటే మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఇలా విజయాన్ని సాధించబోతున్నాము అనేటువంటిది మీరు ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ఏర్పాట్లు చేసుకోండి.
ఉన్నతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యం కాపాడుకోగలగాలి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలతో వీలైనంత వరకు సమయాన్ని, ధనాన్ని, నోటిని అదుపులో ఉంచుకోగలిగితే అద్భుతమైన రోజులు తులారాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు, అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. అర్ధాష్టమ రాహు కారణం వలన ఆరోగ్యము, అప్పులు, లావాదేవీలు, క్రయ విక్రయాలు, షేర్లు ఏదైనా పని చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయం, ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారా, పొగడ్తలకు వెళ్ళారా, సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కొన్ని విషయాల్ని దూరం చేయడము, దూరంగా భావించగలగాలి. అలాగనే సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేసినప్పుడు కలిసి రావడం, వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధిలో ఉన్నతమైన కెరియర్ని వృశ్చిక రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఏదున్నా మన దగ్గర స్తోమత ఎంతవరకు ఉంది, ఎంతవరకు దాన్ని చేయగలగాలి, అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే, ప్రణాళికాబద్ధంగా మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం చాలా మంచి కాలం ఉంటుంది. అప్పులు చేశారా ఎందుకనగా రాహుకేతుల మధ్యన సకల గ్రహాలు ఉన్నాయి కనుక కాలం అనుకూలించే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రాగలిగితే చాలా ముందస్తు ప్రణాళికగా ఉండే అవకాశాలు ఉంటాయి. సప్తమంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ఉండబడిన వారికి ప్రమోషను, రాజసన్మానాలు, ట్రాన్స్ఫర్సు, మీకు ఎనలేనటువంటి కీర్తి, ప్రతిష్ట వృశ్చిక రాశి వారి సొంతం కాబోతున్నాయి. అష్టమంలో గురు ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో, గురువులతో సౌమ్యంగా ఉండడం, కులదేవతల ఆశీస్సులు, గ్రామదేవతల ఆశీస్సులు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున, గురువారం రోజున, అష్టమి పూర్ణిమ తిథులందున నదిలో దూకడం లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నట్లయితే సకల దోషం తొలగి యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం, లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత, సత్ప్రవర్తన, ధర్మము, న్యాయము, ఆధ్యాత్మిక చింతన, భగవత్ సేవా కార్యక్రమాల వలన వీటన్నిటిని అధిగమిస్తూ విజయము వృశ్చిక రాశి వారి సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారస్తులు, అలాగే చేతి వృత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, వ్యవసాయ సోదరీమణులకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, అష్టమంలో కుజ భగవానుడు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. అలాగా రాశి నుంచి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన బంధువులు, మిత్రులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అత్తామామలు, అలాగా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, సహా ఉద్యోగస్తులు, తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిత్యము ఏదో విషయంలో మీ పైన కన్నీసి ఉంచారు అని చెప్పి గమనించాలి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట సీసీ కెమెరాలో రికార్డింగ్ అవుతుంది, ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటున్నారు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోగలి. మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మిమ్మల్ని ఒత్తేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కనుక దయచేసి ధనుసు రాశి జాతకులు చాలా తెలివైన వారు, హార్డ్ వర్కర్లు, ధర్మబద్ధులు, న్యాయంగా ఉంటారు, జ్ఞాన సంపన్నులు
కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి స్థితికి శత్రువులకు మీరు ఛాన్స్ ఇవ్వకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాష్టమ శని సంచార స్థితి మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే ఆదివారం రోజున, శనివారం రోజున, పూర్ణిమ తిథి ఎందున నదిలో దూకడాలు, మాటలతో అపహాస్యాలు, నిప్పుతో నీటితో చెలగాట మాడకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండబడిన వారు ఇంకా చాలా అప్రమత్తత అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. పంచమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వల్ల వివాహ ప్రయత్నాల్లో కలిసి రావడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు తల్లిదండ్రులకు బహుమతులుగా ఇవ్వడం, వివాహమైన దంపతులు ఆనందంగా ఉండడం, పుత్రిక సత్సంతానంతో ఆనందాలతో తులతూగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా కూడా 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే వీరే మీకు శత్రువులై మనశ్శాంతి లేకుండా చేసి రుణ సమస్యలను, రోగ సమస్యలను, నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. సప్తమంలో గురువు చాలా యోగదాయకం. మీరు గతంలో చేసిన పూజలు, యజ్ఞాలు, దానము, ధర్మము, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము, పూర్వజన్మ సుకృతము మీకు యోగదాయకం వచ్చి మిమ్మల్ని సత్ప్రవర్తనగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అష్టమంలో కుజుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అనారోగ్యము, శత్రువులు పెరగడం కనపడుతుంటుంది. కనుక తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా దయ పంచభూతాల యందు, ప్రకృతి యందు అందరినీ క్షమ అనేటువంటిది మీరు అంటే ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసినా క్షమింప చేయడం అనేది ఎప్పుడైతే నేర్చుకుంటారో వీటన్నిటికీ ఆటోమేటిక్గా దూరం అయిపోతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కేతు మీరు చాలా తెలివైన వారు. భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకొని ప్రతి వ్యక్తితో మీరు ఎంతవరకు అవసరమో, మీకు ఏది అవసరమో తెలుసుకొని ప్రయాణం చేయడంలో ధనుసు రాశి వారు విజయం చెందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణము, సకాలంలో తిండి, సకాలంలో నిద్రను మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, వారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం. శుచి శుభ్రత, నియమము, నిష్ఠ అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మకర రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు, అష్టమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను, అందరూ నాకే పనులు చెప్తున్నారు, నేను ఒక్కనే కుటుంబ బాధ్యతల్ని, ఆఫీస్ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా రాహు మాయాకారకుడు, నరదృష్టికారకుడు, గృహవాస్తుకారకుడు, అందరూ నన్నే అంటున్నారు అనే పరిస్థితి ఉంటుంది. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన మళ్ళీ కొంత సమయం తర్వాత మీరు రిలీజ్ అయ్యి అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు అనే పరిస్థితి కాకుండా మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీరు ఉండగలుగుతాయో వీటన్నిటినీ ఓర్పు, సహనం చేత నెట్టుకుపోయే యోగ్యత మీకు కలుగుతుంది. అర్ధాష్టమ శుక్రుడు. మీరు విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక. నిత్యము నూతన వస్త్రాలు, బంగారాభరణాలు, సెల్ ఫోన్లు ఎప్పుడు మారుస్తూ ఉండాలి, కొత్త కొత్త యాప్స్ తెలుసుకుంటూ ఉండాలి అనడం మంచిదే. కాకపోతే పరిమితమైనటువంటి స్థితిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే యోగదాయకమైన రోజులు మీ ముందు భవిష్యత్తు చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సంతాన స్థానంలో బుధాదిత్య రాజయోగం యోగదాయకం. తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ యొక్క ఆస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మీకు ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే
వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహం అవ్వడం, విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరబోతుంది. అలాగా మీ యొక్క పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియర్లో మీ ఆలోచన ప్రతి విధానము విజయము మకర రాశి వారి సొంతం కాబోతుంది. అదే కాకుండా కూడా విశేషమైనటువంటి 6వ స్థానంలో గురు సంచారిస్తూ ఉండాల. ఏదో తెలియని ఆందోళన, ఏదో నేను ఒత్తిడికి గురవుతున్నాను, నేను ఈ చదువుతున్నాను నాకు గుర్తుండట్లేదు, నేను ఉద్యోగం ఎంత కష్టపడి చేసినా నాకు ప్రమోషన్స్ రావడం లేదు, నా శ్రమను ఎవరు గుర్తించట్లేదు, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నాకు బ్యాంక్ లోన్స్ రావట్లేదు అనే ఒక అభద్రతాభావము మీ మనసులో ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగనే సప్తమంలో విశేషంగా కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మంగళవారం పూట నలుపు వస్తువులకు దూరంగా ఉండండి, కుజహోరలో మౌనంగా ఉండండి. మీ జన్మ నక్షత్రం రోజున మంగళవారం పుట్టున నీటికి నిప్పుకు దూరంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి. యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా అన్నట్లయితే ఏమి అన్నా నా రక్షణే, నా రక్షణ శ్రీరామస్వామి వారి రక్షణ అన్నట్టుగా మీరు భావించగలిగితే వీటన్నిటిని అధిగమిస్తూ గమ్యం వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు. కనుక మకర రాశి వారు హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, స్వీట్ హౌసు, వ్యవసాయ సోదరిమణులు, డాక్టర్లు, మెడిసిను, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాల మంచి అవకాశాలు రాబోతున్నాయి. కనుక అది మీ వ్యక్తిగతంగా నిర్ణయించుకోగలిగితే మంచి భవిష్యత్తుని ఆస్వాదించడానికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండగా అర్ధాష్టమ బుధాదిత్య రాజయోగం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచారం చేయడం, కొన్ని గతంలో చేసిన రుణ సమస్యలు కానీ, అప్పు సమస్యలు కానీ, మాటను వాగ్దానం చేయడం వలన అవి ఇప్పుడు నెరవేర్చాలి అని చెప్పి మీ పీకల పైకి రావడం, తలపైన కూర్చోవడం, వాటిని మీరు నెరవేర్చగలిగితే వారు నీకు బంధువులు, మిత్రులు అవుతారు. నువ్వు నెరవేర్చలేదని చెప్పి క్షణం ఎదుటి వ్యక్తులు తెలుసుకున్నారా, వారే మీకు శత్రువులు అవ్వడం, మీ పైన లేనిపోని అభాండాలు వేయడం, మిమ్మల్ని అశాంతికి గురి చేయడం, దీనివలన బంధువులలో, మిత్రులలో, స్నేహితులలో అనేక రకాలమైనటువంటి అపవాదు రాబోతుందని చెప్పి మీ ఆరోగ్యాన్ని మీరే కుంగదీసుకొని నిద్రలేని రాత్రులు గడపడం, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక దయచేసి ఇలాంటి అపోహలను నమ్మొద్దు. మీరేంటో మీకు తెలుసు, మీరేంటో మీ ఆరోగ్యానికి తెలుసు. కనుక ఎవరో ఏదో అన్నారు అనేదానికన్నా కూడా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు చేయాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనండి, సత్ప్రవర్తనగా ఉండండి. గ్రహదోషాన్ని తొలగించుకుని మానవ ప్రయత్నం చేయొచ్చు. 2వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండినా కూడా సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండగలగాలి. రేపు ఇస్తాను అనే దానికన్నా 1 మాసం తర్వాత ఇస్తానని చెప్పి చెప్పుకోగలడం వలన శత్రువులు పెరగరు. ఈ 30 రోజులు మీకు మనశ్శాంతి దొరుకుతుంది. రేపు ఇస్తాను అనేదానికన్నా ఈరోజు సాయంత్రం ఇస్తాను అనుకో, సాయంత్రం కాగానే ఆ వ్యక్తి నుంచి మీకు ఒత్తిడి గురవడం వలన మీ ఆరోగ్యాన్ని మీరు కుంగ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టమని మన పెద్దవారు సామెత చెప్పారు. కనుక కొంతకాలం వాయిదా వేసుకోవడం, ప్రశాంతంగా ఉండడం, వేలకు సూర్య నమస్కారం చేయడం, ప్రతి మంగళవారం పూట, ప్రతి శనివారం పూట ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మంగళవారం పూట నలుపు వస్త్రాలు వేయొద్దు, శనివారం రోజున ఎరుపు వస్త్రాలు వేయొద్దు. భోజనం చేసేటువంటి కాల సమయంలో ఒక ముద్ద అన్నాన్ని కాకి కానీ, కుక్కకు కానీ, సాధువుకు కానీ, సంతుడికి కానీ దానం చేసగలిగినట్లయితే అనేక ఒత్తిడి సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగా తృతీయంలో శుక్ర భగవానుడు. మీ ముందరంతా బాగుంటుంది, అందరూ చాలా మంచిగా చెప్తూ ఉంటారు, కానీ ఏది అందదు. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు.
ప్రభుత్వ ఉద్యోగులతో కోర్టు సమస్యలు, పోలీసు సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో జన్మ నక్షత్రం రోజున, మంగళ శనివారం రోజున ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా ఎంతో జాగ్రత్తలు చూస్తూ ముందుకు వెళ్ళగలాలి. అలాగా సంతాన స్థానంలో గురువు ఉండడం వల్ల ఇది చాలా యోగదాయకం. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురుదేవతల యొక్క ఆశీస్సులు, కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు సత్ప్రవర్తన వలన యోగదాయకం. అలాగనే 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భూమి, గృహము, ధనము, ఐశ్వర్యము మీకు యోగించబోతున్నాయి. కానీ దాన్ని గమనించాలి. సప్తమంలో కేతు ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క బలహీనతలు మీరు క్షణంలో తెలుసుకుంటారు. అదే మీకు యోగదాయకం. కానీ మీరు వెంటనే చెప్పేయకుండా కొంతకాలం ఉంటూ ఉండగా నీరు ప్రవహించగా, స్నేహం చేయగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిదీ కూడా మీరు తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగితే మీరు మరో మైలురాయి దాటబోతున్నారని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, నూనెలు, ఐరన్ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, హాస్య నటులు, అలాగే చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలి, ఎలా ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పద 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోని శని భగవానుడు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. అంటే బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైన కూడా నీ దగ్గర ధనం ఉన్నంత వరకే నీకు విలువలు ఇవ్వడం జరుగుతుంటుంది. ధనం అయిపోతుంది, ధనము లేదని చెప్పి నీ విషయాన్ని తెలియజేసావా, వారే దూరం అయిపోయి మిమ్మల్ని ఏకాకి చేయడం జరుగుతుంది. ఇలాంటి కాల సమయంలో ఒత్తిడికి గురవడం, నరాల బలహీనత, అనేక రకాల సమస్యకు మీరు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, క్రయ విక్రయాలు కొనాలి అనేటువంటిది కోరిక కలుగుతుంది. అది మంచిదే. కాకపోతే మన దగ్గర ధనం ఎంత ఉంది, అప్పులు కాకుండా ఎలా చేసుకోగలగాలి, ప్రణాళికాబద్ధంగా జీవితాంగా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచి కాలం. తృతీయంలో బుధాతిథ్య రాజయోగం. తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ, తల్లిదండ్రుల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు కానీ, మీకు రావాల్సిన దస్తావేజులు కానీ, పాస్బుక్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ గురువు వీలైనంత వరకు నదికి వెళ్ళేటప్పుడు, నీటిలో దూకేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున, ప్రతి శనివారం రోజున ఉపవాసంగా ఉండడం వలన వీటన్నిటిని దూరం చేసుకునే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో మీరు ఉన్నతమైన కెరీర్ ఉంటుంది. లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలే కరెక్టు, పిల్లలు ఇదే చదవాలి, లేకుంటే నేను ఇదే పని చేస్తాను, తల్లిదండ్రులు నా మాట వినాలి అనేటువంటిది పోకడ కన్నా మీరు మనసు మాట్లాడండి, వారితో షేర్ చేసుకోండి. ఉన్నతమైన స్థితి మీనరాశి వారి సొంతమవుతుంది. 6వ స్థానంలో కేతు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల 2 ఏమవుతాయంటే వ్యక్తిని మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని కుగ్గతీస్తాయి. ఎందుకనగా జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు. అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు చాలామంది, అంటే పూజలు చేస్తే, యజ్ఞ యాగాదులు చేస్తే గ్రహాలు తృప్తి పడతాయి, కానీ అల్లుడు తృప్తి పడాడట. అంటే ఇంటి ముందర ఉండబడిన పేడ ఏ రోజు బెల్లం కాదట. అంటే నేను చెప్పలేదండి, ఇది మన పెద్దవారు చెప్తూ ఉంటారు. కనుక గ్రహాలు అనుకూలించినప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గంలో ఉండబడిన వారితో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. నీటి వ్యాపారం చేసేటువంటి వారు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, అలాగనే జర్నలిజం రంగంలో ఉండబడిన వారందరూ కూడా
శుచి, శుభ్రత, వేలకు తిండి, వేలకు నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకోగలగడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, మాటను వాగ్దానం చేయకపోవడం, నోడు ఉంది కదని చెప్పి దురుసుగా ప్రవర్తన చేయకపోతే మీకంతా మంచి కాలమే అని చెప్పి గమనించగలగాలి. ఈ జ్యేష్ఠ మాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠ మాసము, జ్యేష్ఠ నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి. ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి, యజమానికి, మన వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిల్ల పెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి, జన ఆకర్షణ, ధన ఆకర్షణ, జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠ మాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతుంటాం. ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది. మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం. అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మన పెద్దవారు చెప్తుంటారు, కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్తుంటారు. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత, సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంట్లోకి రావడం, విద్యార్థులు మంచి చదువు, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వ్యాపార ఆకర్షణ, జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం, శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. కనుక ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం
శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలభైరవ ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు.